స్వచ్ఛమైన నెయ్యి ప్రజెంట్ డేస్ లో బయట దొరకడం అంటే కొంచెం కష్టమే. ఖర్చుతో కూడుకున్న పని కూడా. మన ఇంట్లో చేసుకున్న దాంట్లో ఉన్నంత ప్యూరిటీ బయట కొన్న దాంట్లో మాత్రం అస్సలు ఉండదు. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు ప్యూర్ నెయ్యిని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటు ఖర్చు తగ్గుతుంది, డైలీ లైఫ్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆశ. ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో ఈ వీడియో పోస్ట్ చేయడం కోసం. ఈ వాళ్ళకి కుదిరింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డైలీ పాల మీద మీగడ ఎలా తీస్తానన్నది చెప్తాను. పాలు బాగా మరగబెట్టిన తర్వాత పాలు చల్లారే కొద్దీ పైన మీగడ పేరుకుంటా ఉంటుంది. అది డైరెక్ట్ గా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేకుంటే కొంచెం మీగడ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్న వాళ్ళు పాలని ఫ్రిడ్జ్ లో ఒక 3 to 4 hours పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచినాక పైన పేరుకున్న మీగడ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేస్తున్న మీగడ మొత్తం కూడా ఫ్రీజర్ లో ఉంచాలి. బయట నార్మల్ టెంపరేచర్ లో ఉంచితే మాత్రం పాడైపోతుంది, స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న మీగడ మొత్తం కూడా ఒక 1 month ది, అంటే 28 days ది, 30 days వరకు మీరు మీగడను స్టోర్ చేసుకోవచ్చు. ఆ మీగడతోటి మీరు నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న రోజు ఒక 3 to 4 hours ముందే మీగడని ఫ్రీజర్ నుంచి తీసి బయట పెట్టుకుంటే ఆ కూలింగ్ మొత్తం కూడా పోయి నార్మల్ టెంపరేచర్ రావాలి. మీగడ మొత్తం కూడా అనుకూల అయిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెడల్పుగా ఉన్న దాంట్లోకి తీసుకొని మీరు విస్కర్ తో గానీ, మీ దగ్గర కవ్వం ఉన్న కవ్వంతో గానీ బాగా కలుపుకోండి. లేదు మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళైతే ఆ మీగడని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే మీగడ నుంచి వెన్న సపరేట్ అయిపోతుంది. మిక్సీ అవసరం లేకుండా చేయాలంటే ఇప్పుడు నేను చూపించినట్టు చేయాలి. ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మీగడని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఒకటి డైరెక్షన్ లా ఒక 10 minutes పాటు అలాగే కలుపుతూ ఉండాలి. తర్వాత చల్లగా ఉన్నాయి బాగా చిల్లుడు వాటర్ ని యాడ్ చేసుకున్నారంటే ఎమ్మటే వెన్న సపరేట్ అయిపోతుంది. అలా వెన్న మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కూల్ వాటర్ యూజ్ చేయాలి. ఇలా మనం ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే నెయ్యి అంత టేస్టీగా ఉంటుంది, అన్ని రోజులు పాడవకుండా ఉంటుంది. ఇలాగే ఒక 2 times కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ వెన్నని మొత్తం నీట్ గా క్లీన్ చేసుకున్నారంటే అది గట్టిగా ఒక ముద్దలాగా అయిపోతుంది. ఇలా మనం క్లీన్ చేసుకొని సపరేట్ చేసుకున్న వెన్నను అయితే మనం ఏదైతే గిన్నెలో కాగబెట్టాలనుకుంటామో నెయ్యిని అదే గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఏదో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇన్ని గిన్నెలు మార్చాను, కానీ మీరు ఇన్ని గిన్నెలు మార్చాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ తీసుకునే గిన్నెనే మీరు నెయ్యి కరగబెట్టుకునే గిన్నె తీసుకున్నారనుకోండి, దాంట్లోనే మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. వెన్న చిన్నగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా ఈ అడుగు భాగం మొత్తం కూడా బ్రౌనిష్ పార్ట్ అయ్యేంత వరకు కరగబెట్టుకోవాలి. నెయ్యి రెడీ అవుతుంటే ఇండ్లు మొత్తం కూడా కమ్మటి వాసన వస్తూ ఉంటది. నాకైతే చాలా ఇష్టం ఆ స్మెల్. నెయ్యి అడుగు భాగం కొంచెం బ్రౌన్ కలర్ పార్ట్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అది మొత్తం చల్లారిపోయిన తర్వాత వడగట్టుకోవడమే. ఇలా వడగట్టుకున్నాక మిగిలిపోయిన దాన్ని మీరు ఏమంటారన్నది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే దీన్ని ఏమంటారో కూడా తెలియదు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా మీరు రెగ్యులర్ గా నెయ్యి తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. చాలా బాగుంటది నెయ్యి. అంతే, ఇంకా మన స్వచ్ఛమైన హోమ్ మేడ్ గీ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఇప్పటిదాకా చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. బై బాయ్, నెక్స్ట్ వీడియో కలుస్తా.